జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ విషయంలో మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ నగర్ లో మేయర్ డిప్యూటీ మేయర్ కమిషనర్ ఇంటి ట్యాక్స్ వసూల విషయంలో తాయి బజార్ వసూళ్ల విషయంలో ఎవరైనా నీటి బిల్లు చెల్లించకపోతే గడ్డపార పార పట్టుకొని నల్ల కలెక్షన్ తీసేస్తామంటూ బెదిరించే విషయంలో ఇల్లు కడితే ఇళ్ల పర్మిషన్ల కోసం తిరిగే చిత్తశుద్ధి జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం పైన మరియు జవహర్ నగర్ రహదారి గుండా చెత్త బండ్లు వెళ్లవద్దు అని ఆపే చిత్తశుద్ధి లేకపోవడం కాంగ్రెస్ పాలకుల సిగ్గుచేటని బీజేపీ నేత రంగుల శంకర్ సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ విషయంపై పార్లమెంట్ లో మాట్లాడి కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పైన చర్యలు తీసుకోవడం లేదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఎందుకు సిటీ నలుమూలల్లో మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరం. మల్కాజ్గిరి మేడ్చల్ నుండి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ఎందుకింత చిన్న చూపు? ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ప్రకారం సిటీ నలుమూలల మినీ డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేసి వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తీసివేయాలని రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. లేని పక్షాన రాష్ట్ర బీజేపీ పార్టీ డంపింగ్ యార్డుపై పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రజలందరూ గమనించాలి, దాదాపు 10 లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలాడమాడుతుంది ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా ఎందుకు రాజకీయం చేస్తారు? కమిషనర్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నట్టు చెత్తను తెచ్చి లేచి పడేసి ఇక్కడ ప్రజల ఆరోగ్యాలతోని, ప్రజల జీవితాలతో, దాదాపు 10 లక్షల మంది ప్రజల జీవితాలతోని చెలాడమాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇగో డ్రోన్లతోని షో అంతా ఈ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మెయిన్ రోడ్ పక్కకే. ఇప్పుడు చెత్త కుక్కలు అన్నీ తిరిగి యాక్సిడెంట్లు అయితే చాలామంది వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా నాయకులు, పాలకులు స్పందించాలి. ఏవైతే సిటీలో నలుమూలలో 4 మినీ డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేస్తారో ఏర్పాటు చేయాలి. లేకుంటే వీలైన తొందరలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన పెద్ద ధర్నా చేస్తాం. వద్దురా నాయన, వద్దురా నాయన. నమస్కారం. ఇది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఇంతకుముందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కుప్పాది. అనవసరంగా సిటీలో చెత్తను తెచ్చి ఇక్కడ మా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గంగలు గడిచిపోయింది మా జవహర్ నగర్ ప్రజల ఉసురు దాకి. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఏ విధంగా చెత్తను తెచ్చేస్తుంది. చూసారా? ఇది మెయిన్ రోడ్ దగ్గరనే తడి చెత్త, పొడి చెత్త అది దొంగ మాటలు చెప్పడము. అదేవిధంగా ఎటువంటి రసాయనిక చర్యలు లేకుండా సిటీల్లో చెత్తను మొత్తం తెచ్చి ఇక్కడ వేసి పడేస్తారు. చూసిగా గద్దెలు, కాకులు ఎట్లా తిరుగుతున్నాయా? ఇదో రోడ్డు పక్కకు కూడా, ఇది నియర్ బై రోడ్డు పక్కకు ఈ విధంగా సాఫ్ చేసి రోడ్డు పక్కకు కూడా ఎటువంటి రసాయన చర్యలు పాటించకుండా, ఎటువంటి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ను పట్టించుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెత్తను తెచ్చి మా జవహర్ నగర్ చుట్టుపక్కల దాదాపు 10 లక్షల మంది ప్రాణాలతో చెలగటమాడుతారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నావు? ఇదే డంపింగ్ యార్డ్ గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేను కొట్లాడి ఈ డంపింగ్ యార్డ్ తీపిస్తాను, పార్లమెంట్లో డంపింగ్ యార్డ్ మాట్లాడినావు. మళ్ళీ నువ్వు సీఎం అయినాక నీకు పోస్ట్ లేదా? మళ్ళీ నీకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదా? ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏంది? ఇవాళ తడి చెత్త, పొడి చెత్త అని సిటీలో డబ్బాలు పెట్టి ఇవాళ చెత్తను తీసుకొచ్చి ఇష్టం వచ్చిన పడేసి ఎంతమంది ప్రాణాలతో చెలగటమాడుతున్నారు. మాకు చుట్టుపక్కల ఉన్న గాలి, నీరు, వాతావరణం మొత్తం కాలుష్యం అయిపోతుంది. మా ప్రాణాలతో చెలగటమడ హక్కు మీకు గౌలిచ్చిరు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేసి మా జవహర్ నగర్ కానీ చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల వరకు 15 లక్షల పైన ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇప్పుడు నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీ ఘనకార్యం చూడు ఏం చేస్తున్నావో. చెత్తను తెచ్చి అట్లా పడేసి ఇలా రోడ్లతో కెమికల్ చల్లుకుంటా మా ప్రజలు చెలగాడుతూ ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గది పట్టిందో అంతకైనా ఘోరమైన పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్ మీకు సిగ్గుసరం ఉండాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తుర్రా? మీరు మీ ఆస్తులు కాపాడుకొని పనిచేస్తుర్రా? ఇప్పుడు ఎవరైతే కొత్త మేయర్ అయ్యారో శాంతి కోటేజీ గాడని ఒక డిప్యూటీ మేయర్, ఆయన అయితే ఎన్నో రోజులు అంది జవహర్ నగర్ పట్టిన శని
ఇప్పటికి కూడా ఇటువంటి సమస్య వల్ల స్పందిస్తలేరు. ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఉండు, ఆయన ఇల్లులు కడుతూ ఇల్లు దగ్గర పోతుండు, ట్యాక్సీల కోసం బ్యానర్లు కడుతుండు. మళ్ళా ఇవాళ జవహర్ నగర్లో ప్రజలు ఇంత సమస్యలు ఎదుర్కొంటే మీకు చెల్లమనం లేదా? అంటే మీరు ప్రజల కోసం రాజకీయం చేస్తుర్రా? ప్రజల కోసం మీరు అధికారులు ఉందా? కమిషనర్ కూడా ప్రజల కోసం మీరు ఆ పదవులు అనుభవిస్తున్నారా, లేకపోతే మీ స్వార్థ రాజకీయం కోసం మీరు పనిచేస్తున్నారో చెప్పాలి. ఖబర్దార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈటలన్నా కూడా చెప్పిండు ఇంతకుముందుకు ఎలక్షన్కి వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తా అని చెప్పేసి. ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ప్రారంభిస్తాం. వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ భూతాన్ని ఇక్కడ తరిమికొట్టే విధంగా చేస్తాం. ఏదైతే కేటీఆర్ చెప్పిండో సిటీ నలుమూలలో మినీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి కట్టుబడి ఉండాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ బీజేపీ ఏదైతే తెచ్చిందో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడాలి. లేకపోతే వీలైన తొందరలో బీజేపీ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ దగ్గర పెద్ద ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వద్దురా నాయన వద్దురా నాయన రేవంత్ రెడ్డి పాలన, మేయర్ డిప్యూటీ మేయర్